తగ్గేదలే మీ నరసయ్య తాతతో రప్ప రప్ప రప్ప. ఇక మరి ఆడవాళ్ళు రాజ్యాలేలిన చరిత్ర లేదా, ఆడదంటే అది శక్తి అని మీకు గుర్తు రాలేదా అని ఆకాశంలో పిడుగుపడ్డట్టే, ఆకాశంలోకి వెళ్ళి పిడుగుపడ్డట్టే ఉందట. ఇప్పుడు కంజల విజయలక్ష్మి ఒక ఆడబిడ్డ జూబ్లీ హిల్స్ మొత్తం అసలు జనాల గుండెల్ని కబ్జా చేస్తుంది. జూబ్లీ హిల్స్ మొత్తం అప్పుడే ఫ్లెక్సీలతో ఆకట్టుకుంది. వామ్మో మాకు నిద్ర పడతలేదు అన్నట్టుగా చేస్తున్నా వాడ తల్లి. జరాల నిద్ర పోనిస్తావా పోనీయావా? శనార్థి ఏం సంగతి? మొత్తం ఈ మధ్యన బాగా తిరుగుతున్నవాట, ఎక్కడ చూసినా నీదే కనపడుతుంది. సోషల్ మీడియాలో మొత్తం ఉరుకులో పెడుతున్నాయి. ఏంది, ఏం చేద్దాం అనుకుంటున్నావు జూబ్లీ హిల్స్? ప్రజాసేవ చేయాలనుకుంటున్నా తాత. ప్రజాసేవ చేయాలని అనుకొని ఉరుకులాడుతున్నా. అమ్మా చూసిన ఆరులో ఎట్లా ఏం కనపడుతుంది పోతుంటే? అవే మురికి కాలువలు, అవే బస్తీ కష్టాలు, అవే ఇంకా వాళ్ళకు అన్ని పథకాలు కరెక్ట్గా అందుతున్నాయా లేదా అని చూస్తున్నాం. అన్నీ అయితే మా గవర్నమెంట్ నుంచి అయితే కరెక్ట్ వస్తున్నాయి అన్నీ. ఏమంటారు ఆడబిడ్డలు, ఏమంటారు బతుకమ్మకు పిలిచి? అందరు పిలిచి ఆడుతున్నాం మంచిగా అక్క, అన్ని మంచిగా ఆడుతున్నాం, కానీ ఇంక మురికి కాలువలనే ఆడుతున్నాం అక్క, ఎప్పుడు బయటికి తీసుకొస్తావు అని అడుగుతున్నారు. అమ్మని దండం పెడితే అంటురా అంటారు. ఎక్కడెక్కడ ఉన్నాయి మురికి కాలువలు? ఇక రాయమత్ నగరు, గోడబండ, ఇంకా కార్మిక నగరు, ఇవన్నీ. సో ఇంకా వాళ్ళు అవన్నీ మారాలి. మరి మేము మార్చామని చెప్తురుగా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. మారుస్తే ఎందుకు ఉంటాయి? మారుస్తే ఇప్పుడు నువ్వు పోదాం నేను పోదాంపా, మారుస్తే మరి అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఎందుకు కనిపిస్తున్నాయి? మారుస్తే మారుస్తే మురికి కాలువలు ఎందుకు అవుతున్నాయి? ఆ బస్తీలు అట్లనే ఉన్నాయి, రోడ్లు చక్కగా లేవు. వాళ్ళ కష్టాలు అయితే తీర్చాలి కదా, మరి మార్చలే కదా. పుట్టి నువ్వు బంగ్లా మీద బంగ్లా ఉన్నోనికే మారితే అవ్వదు కదా. సో బస్తీ కష్టాలు కూడా తీరాలి కదా తాత. వాళ్ళ సమస్యలు కూడా మనం తెలుసుకోవాలి, వాళ్ళకి ఏం కావాలో చెయ్యాలి. పుట్టి ఓట్లు వేసినప్పుడే కాదు, మనకి ఎప్పుడు 24 గంటల్లో ప్రజలు ఉండాలి, ప్రజాసేవ చేయాలని ఉండాలి. అదే చేయాలనుకుంటున్నా. మొత్తానికి ఎందుకు మరి ఇప్పుడు ఇంకా కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలో పెద్ద పెద్ద కోల్యాగలు కూడా ఉన్నాయి. ఇప్పుడు విజయలక్ష్మికే ఎందుకు ఇవ్వాలి టికెట్? విజయలక్ష్మికి ఎందుకు ఇవ్వాలంటే, విజయలక్ష్మికి ఎందుకు ఇవ్వాలని నేను అట్లా అనను, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కోసమే అందరం పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కోసం, పార్టీని గెలిపించుకోవాలన్నదే మా లక్ష్యం అందరిది. అందరం అదే విధంగా పనిచేస్తున్నాం. దాన్ని బట్టి పని మెచ్చినప్పుడు, పని గట్టిగా చేసినప్పుడు అధిష్టానం చూస్తుంది కదా, ఎవరి పని ఎట్లా చేస్తుంది ఏంది అన్న దాని మీద బట్టి ఇస్తుంది టికెట్ అనుకుంటున్నా. ఆశపడడం తప్పు కాదు, ఏదైనా ఒక గోల్ ఉండాలి కదా. తను పని చేయాలంటే ఒక లక్ష్యం లేనిది ఏది చేయలేం. ఒక లక్ష్యం పెట్టుకుంటేనే మనం దానికోసమని గట్టిగా 24 గంటలు పని చేయగలుగుతాం, కష్టపడగలుగుతాం. కష్టపడ్డామని అనిపించదు, అదే చేయాలనుకుంటున్నాను. అయితే ఆశ పడడంలో తప్పు లేదు, కానీ అధిష్టానమే అంటే ఈ అధిష్టానం ఎట్లా చేసినా విజయలక్ష్మి మనస్ఫూర్తిగా పనిచేస్తుంది పార్టీ కోసం. ఎవరికి ఇచ్చినా పనిచేస్తుంది, మనస్ఫూర్తిగా పనిచేస్తుంది. నాకు ఇస్తే ఇంకా జర సంతోషంగా పనిచేస్తుంది. అమ్మని సాయిరంగా. మరి ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే, మాగంటి సునీత ఎరికేగా? ఎరకనే. మరి ఆమె అయ్యో అనే కాడ కొంత ఉన్నది ఆమెది. ఎందుకంటే భర్త చనిపోయిండు, ఇక సునీతకి ఇస్తేనే మనం నెగ్గుతాం రా, సునీతకి ఇస్తేనే కొంచెం సానుభూతి మనకు ఎక్కడికి వస్తుంది అనేది కేసీరావయ్య ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఆలోచన చేసి ఇంకా కొన్ని కోడిలాగలు కూడా తారాడితే అలాది పక్కకు పెట్టి ఈమెకే టికెట్ ఇచ్చిర్రు. మరి తట్టుకుంటుందా సునీతను విజయలక్ష్మి? తట్టుకుంటుందా అంటే సునీతమ్మకి సానుభూతి ఉన్నది, కానీ రాజకీయ అనుభవం లేదు కదా. సానుభూతి నేను కూడా చూపిస్తా. ఎట్లా చూపిస్తావు? మనసులో చూపిస్తా. ఆమెకు అంతా మంచి జరగాలని కోరుకుంటా, కానీ ప్రజాసేవకి సానుభూతికి సంబంధం లేదు కదా తాత. ప్రజలను సేవ చేయాలంటే ప్రజలు ఉండాలి, ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. మళ్ళీ ఆయన 3 సార్లు గెలిచే, 2 సార్లు బీఆర్ఎస్ లో గెలిచే, ఇంకో పార్టీలో ఇంకోసారి గెలిచే. మరి 3 సార్లలో తీర్చలేని అయినా ఇప్పుడు ఈమెం తీరుస్తుంది? ఈమె ఎట్లా తీరుస్తుంది? ఈమె వచ్చిందే ఇప్పుడు కదా. మేమన్నా ఎప్పుడో వచ్చిన వాళ్ళని ఇప్పుడు వచ్చిర్రు అంటుర్రు.
మరి మాగంటి గోపినాథ్ ఏం చేయలేదు ఆ జూబిలీస్కు? ఏం చేసిండు తాత? రా నాతో రా, తీసుకపోతే చూపిస్తా. ఏం చేసిండు? ఏం చేయలేదు కదా. చేస్తే అలా కష్టాలు అట్లనే ఎందుకుంటాయి, ఇంకా మురికి కాలువలు అట్లనే ఎందుకుంటాయి. వర్షం పడితే పోయి చూడు, అసలు నడవలేవు నువ్వు. మనం పోలేము అసలు. వాళ్ళు అందులో ఎట్లుంటారు. కానీ ఒక మాట చెప్పనా నేను, మాగంటి సునీత ఇక చూసిరు కదా, మా ఆయన లేడు, మా భర్త లేడు, మీరు ఎట్లా చేస్తారు, నా బతుకంతా మీ చేతుల్లో ఉంది అనేది ఆమె ఆ అస్త్రాన్ని ఉపయోగించి ఓట్లు అడుగుతుంది విజయలక్ష్మి. మరి నువ్వెట్లా అడుగుతావు అమ్మ ఓట్లు? ఇప్పుడు వాళ్ళ ఆయన లేడు, వాళ్ళ ఆయన అంత రాజకీయం అనుభవం ఉన్నాయనని ఏం చేయలే. ఈమెం చేస్తుంది? నేను ఎట్లా అడుగుతా అంటే పథకాలు, మా పథకాలు, సన్నబియ్యం అమ్మా ఇచ్చిండా కేసీఆర్, రేషన్ కార్డు ఇచ్చిండా కేసీఆర్, తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయి ఎవరికన్నా కానీ. ఫ్రీ బస్సు ఇచ్చిండా కేసీఆర్, గ్యాస్ సిలిండర్ 500కే ఇచ్చిండా. మళ్ళీ ఇందిరం మిల్లు తాత నీలాగా ఇచ్చి, నీలాంటి వాళ్ళు అందరికి ఇందిరం మిల్లు ఇచ్చాను హాయిగా వండుకోవాలని చెప్పి రాత్రికి పోయి నిమ్మడంగా నా మీదకే తీసుకొస్తుందా. ఇవన్నీ పథకాలు ఉన్నాయి కదా తాత. కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది కదా ఇవన్నీ. రేవంత్ అన్న కంకణం కట్టుకున్నాడు, అందరు కష్టాలు తీర్చాలి, ప్రజాపాలన చెయ్యాలి అని చెప్పేసి. మొత్తానికి ఈ పథకాల పేరు చెప్పి ఓట్లు అడుగుతా అంటావు. పేర్లు చెప్పడం ఏం తాత, పథకాలు అమలు అవుతున్నాయి. 100% అమలు అవుతున్నాయి పథకాలన్నీ. పోయి అడుగు, అన్నీ వస్తున్నాయి ఇప్పుడు పబ్లిక్కి, కాబట్టే అడుగుతున్నాం. పని చేసి అడుగుతున్నాం. వాళ్ళ లెక్క పని మేము చేస్తామని చెప్తలే. 3 ఏళ్ళల్లో ఆయన చేయలేదు, ఈమె పోయి మళ్ళీ నేను చేస్తా అంటే ఏం చేస్తుంది? 3 సార్లు చేయను ఆయన. ఇప్పుడు చేస్తా అంటే ఏం చేస్తుంది? ఈమెం చేస్తుంది? మేము అన్ని ఇస్తున్నాం కాబట్టి అడుగుతున్నాం, ఇచ్చి అడుగుతున్నాం. వాళ్ళైతే అన్ని 3 సార్లు వేయించుకొని అన్ని 3 సార్లు గెలిచి ఇప్పుడు మేము చేస్తాం కొత్తగా అంటే అది ఎట్లా అర్థమవుతుంది? ప్రజలకు కూడా తెలుసు ఎవరికి వేయాలి, ఎవరితో ఎట్లుండాలి, ఎవరిని గెలిపించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వమే గెలిపిస్తామని చెప్తారు అందరు. కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. అంతేనా? అంతే. నువ్వే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ కూర్చుందాం మనం. అమ్మని సావిరంగా సంతోషం తల్లి. మరి ఇప్పుడు ఏమి లేదు కానీ రాజకీయం అంటే చాలా జిమ్మికులు ఉంటాయి తల్లి. 2 రోజులలో 3 రోజులనే రాజకీయం మారుతుంది, తారుమారైతుంది. మరి జిమ్మికులు, ఎత్తుగడలు ఇవన్నీ ఒక అంటే చిన్న ఏజీ విజయలక్ష్మి ఎదుర్కొంటుందా? పెద్ద పెద్ద ఈ పెద్ద తలకాయలకు చిన్న విజయలక్ష్మి ఎదుర్కొంటుందా? ఎందుకంటే ఇక పక్కపొంచి మరి బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, మరి వాళ్ళ ఎత్తుగడలు ఉంటాయి. ఇక్కడ మాగంటి సునీత అంటే ఇక ఆయనే మంచి బ్రహ్మాండంగా 3 సార్లు ఆయన కథ నడిపించింది కాబట్టి అక్కడ కూడా కొంత ఇప్పుడు కేసీరావు జిజ్జుగా తీసుకోండు. ఎంతవరకైనా పురస్తే మనం మాత్రం జూబ్లీ హిల్స్ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగరాలని కంకణం కట్టుకోరు. అట్లా మరి నీకు సాబ్దారి దొరుకుతుందా? జూబ్లీ హిల్స్ గడ్డ మీద నేను చెప్తున్నా తాత, కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది. మేము కూడా కంకణం కట్టుకున్నాం. వాళ్ళకి భయపడి కట్టుకోలేము, మేము ధైర్యంతో కట్టుకున్నాం. అంతేనా? మా ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఆ ధైర్యంతో కంకణం కట్టుకున్నాం. ఈ ఎత్తుగళ్ళు అంటావా? నేను ఎత్తుగళ్ళు ఆగళ్ళు అని నాకు తెలియదు కానీ నేను ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా. ప్రజాసేవ చేసి మెప్పించుకోవాలనుకుంటున్నా, ప్రజలు ఉండాలనుకుంటున్నా. అంతే అంతే. అబ్బా, అదే కొన్ని ఎత్తుగాడలు కూడా ఉంటాయి. మరి ఎత్తుగాడలు అంటే ఒక రేపు ఎల్లుండి ఎలక్షన్ అనగా కూడా ఓట్ల అనగా అంతా మొత్తం జిమ్మికి చేస్తారు మొత్తం అంతా. తట్టుకుంటుందా విజయలక్ష్మి అని? తట్టుకుంటుంది. గట్టిగుండే అంటావు? గట్టిగా చాలా గట్టిగా ఉండే, తెలుస్తుంది. పోన్ తెలుస్తుంది అందరికి. ఫ్లెక్సీలు చింపేస్తున్నారు అట, మరి భయపడుతున్నావా? ఎందుకు భయపడ? అడుగు ఏముందుకే ఫ్లెక్సీలు చింపుతున్నారు అక్కడ. అప్పుడు ఎవరు భయపడుతున్నారని తెలియాలి. నవ్వుతుంది గట్టిపీడ. అప్పుడు ఎవరు భయపడుతున్నారని తెలియాలి తల్లి. మరి ఇప్పుడు ఎవరికైనా ఒకటి అంటారు చూడు, మనకు వెన్నెముక, దేశానికి వెన్నెముక రైతన్న అంటారు. మరి ఇప్పుడు విజయలక్ష్మికి ఎవరు వెన్నెముక? మా మామ లక్ష్మీనారాయణ యాదవ్, కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ మా మామ, ఆయన వెన్నెముక. అమ్మా, అట్లనే జలగం వెంగళరావు టైంలో కార్మిక శాఖ మంత్రి ఉండే. సో మామయ్య బాటలో నడుస్తా అనుకుంటున్నా. అమ్మని సాధారణంగా ఇది అసలు కథ. లక్ష్మీనారాయణ ఆవు అప్పుడు ఆనాడు వెంగళరావుతో సోపర్ చేసి మంచిగానే ప్రజాసేవ చేసి ప్రజలు మెచ్చిన మనిషి ఉండే మా మామ. సో ఆ బడుగు వర్గాలకు చేసిండు కాబట్టి నేను వాళ్ళ బస్తీ కష్టాలు తీర్చాలనే బస్తీలకు వచ్చింది. ఇట్లా ఇప్పుడు మరి రాంగపోంగా ఇప్పుడు బతుకమ్మ పండుగ పేరు మీద
బ్రహ్మాండంగా తిరుగుతున్నావు, ఆ, వాళ్ళతో ఆటలు ఆడుతున్నావు, వాళ్ళతో పాటలు పాడుతున్నావు, బతుకమ్మ ఆట ఉయ్యాలాట ఆడుతున్నావు. మరి ఇప్పుడు వాళ్ళకి ఏం అవయం ఇచ్చొస్తున్నావు? మీ కష్టాలు తీరుస్తాను అవయవం ఇచ్చొస్తున్నా, బస్తీ కష్టాలన్నీ తీరుస్తాను అవయవం ఇచ్చొస్తున్నా. పక్క పక్క. ఎందుకంటే ఇట్లా చెప్పేటోళ్ళు మస్తుకురు అనేది కూడా జనాలకు అర్థమవుతుంది, అర్థమవుతుంది కూడా. ఎందుకంటే ఎలక్షన్ల ముందర మస్తుగా చెప్తారు అనేది కూడా జనాలు ఇప్పుడు చాలా తెలికలు అయ్యారు. మరి నువ్వు వాళ్ళని ఎట్లా మెప్పిస్తున్నావు? అంటే పని చేసి మెప్పియాలి తాత. అబ్బా, వాళ్ళకి అభయం ఇస్తున్నా, నేను ఎట్లయినా ఉంటా, ప్రజల్లోనే ఉందాం అనుకుంటున్నా, సేవలనే ఉండాలి. ఏ టైం అయినా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నా ఇంటి గడపకు రావచ్చు, నా ఇంటి ఆడపిల్లలు ఎప్పుడైనా నా ఇంటికి రావచ్చు. వాళ్ళ కష్టం వాళ్ళ కష్టం నా కష్టం వేరే కాదు. వాళ్ళ కష్టం ఉంది అంటే నేను ఏ రాత్రైనా ఉరకనికి రెడీగా ఉన్నా, వాళ్ళ కష్టాలు తీర్చనీకున్నా నేను భరోసా ఇస్తున్నా, ఉన్నా కూడా ఉంటా కూడా. మొత్తానికి ప్రజలే నీ కుటుంబం అనుకుంటున్నావు అంతే. ఇక నాడేమో మీ మా ప్రజలే కుటుంబం అనుకుంటా కార్మిక శాఖ మంత్రిగా బ్రహ్మాండంగా మూత మోగించిండు. ఇప్పుడు కంజర్ల విజయలక్ష్మి ఇప్పుడు కంచు మూత మోగియాలి మొత్తం ఇప్పుడు, అంతేనా? అంతే. అబ్బా, చూస్తున్నారు. ఇక మరి జూబ్లీ హిల్స్లో బతుకమ్మ పాటలకు ఆటలకు తిరుగుతుంటే ఆట బస్తీ వాసుల కష్టాలు కనపడుతున్నాయి ఆట. ఇక మరి బస్తీ వాసుల కష్టాలు కన్నీళ్ళు దూరం కావాలంటే ఇక మరి నన్ను ఆదరించుర్రి అన్నట్టుగా విజయలక్ష్మి ఈ రకంగా మరి ఇలా ప్రజాసేవ చేసేందుకు ముందుకు వస్తుంది. ఇంకేం చెప్తావు ఆఖరితాలకు, ఏం చెప్తావు మా నేను ప్రేక్షకులకు, జూబ్లీహిల్స్ జనాలకు? జూబ్లీహిల్స్ నియోజక ప్రజలందరికీ మాటిస్తున్నా, మా పార్టీని గెలిపించండి, గెలిపిస్తే ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరుతాయని భరోసా ఇస్తున్నా. నేను రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. అమ్మని సామిరంగా చూస్తున్నారునా. ఇక మొత్తానికైతే ప్రజలే మా కుటుంబం అని ఆనాడు కంజర్ల లక్ష్మీనారాయణ కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన మరి పెద్ద మనిషి వెంగళరావు తోటి సోపతి చేసినాడు ఆనాడు. ఇవాళ మా మామ ఆశయాలను ఇంకా నేను ముందుకు కొనసాగించుకుంటా, ప్రజాసేవలో నేను ముందుంటా, నా జీవితాన్ని జనాలకు అంకితం చేస్తా అన్నట్టుగా ఇవాళ మరి విజయలక్ష్మి కంకణం కట్టుకొని ఇవాళ మరి ఇక యుద్ధానికి సిద్ధమవుతుంది. చూడాలి మరి రేపు జూబ్లీహిల్స్ గడ్డ మీద అసలు ఏం జరగబోతుంది, ఎట్లా ఏంటి కథ అనేది చూద్దాం ముందు. తల్లి మరి సెలవా? సెలవు. శనార్థి. శనార్థి.